వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దొడ్డి కొమరయ్య అమరత్వంతోనే నిజాం ప్రభుత్వ పతనం మొదలైంది అని బీజేపీ రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని మండల కేంద్రాల్లోని బస్టాండ్ సెంటర్ లో బీజేపీ మండల అధ్యక్షుడు నూనె అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమన్, జిల్లా కౌన్సిలర్ నెంబర్ వడ్లకొండ రవి, జిల్లా నాయకులు గడ్డం నరేందర్, కనిగంట కృష్ణారెడ్డి, శ్రీరాముల మురళి మనోహర్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనగందుల శ్రావణ్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రాపాక ప్రశాంత్ తో కలిసి మండల ప్రధాన కార్యదర్శులు నిమ్మల అనిల్, మందపురి రాజు, మండల మాజీ ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్, జిల్లా అధికార ప్రతినిధి యువ మోర్చా పెండ్యాల గణేష్, మండల ఉపాధ్యక్షులు గోరంట్ల ప్రభాకర్, మూడవత భద్రు చిరనాగరాజు, మండల కార్యదర్శి చిర్ర శరత్, కొంగ అశోక్, బీజేపీ మండల నాయకులు వాసం ప్రశాంత్, సోడియా సురేష్, దేశావత్ రమేష్, నేతావత్ నరేష్, యువమోర్చా మండల అధ్యక్షులు మంచాల సుమన్ యాదవ్, యువమోర్చా కార్యకర్తలు జక్కుల సందీప్ యాదవ్, రసాల రాకేష్, ముత్యాల అనిల్, భాషబోయిన దామోదర్, రాకేష్, సిద్ధు, అజయ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క వంశాలలో పుట్టినటువంటి నాయకుడు ప్రపంచానికి ఆయనే మొట్టమొదటి ఈ యొక్క వెపన్స్ తయారు చేయడానికి కానీ, ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి కానీ ఆయన విశ్వకర్మ ద్వారానే స్టార్ట్ అయింది. కాబట్టి ఇవాళ విశ్వకర్మ డే కూడా ఇవాళ జరుపుకుంటున్నది. ఎవరు జరుపుతూ ఉన్నారు? 2014లో బీజేపీ వచ్చినాక నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ దినం 17 సెప్టెంబర్, అదేవిధంగా 17 సెప్టెంబర్ మోదీ గారి జన్మదినం, అదేవిధంగా 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం. ఈ విధంగా 3 కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క విశ్వకర్మ జయంతి రోజు దీనికి ఒక కార్యక్రమాన్ని మోదీ గారు ఇచ్చారు. సుమారు 18 కులాలు సంబంధించిన చేతి వృత్తుల వాళ్ళకు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, గోల్డ్ స్మిత్స్, ఈ విధంగా 18 కులాలు ఉన్నాయి. ఆ కులాల వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి ఆ చేతి వృత్తులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆ చేతి వృత్తులు పెట్టుకోవడానికి ₹1,00,000 లోన్ కూడా దాంట్లో కొంత సబ్సిడీతోని ఇచ్చే కార్యక్రమం గత 3 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. కానీ మనం పార్టీ కార్యకర్తలను ఎవరం కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచైనా మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు మురళి కానీ, మరి మన రెడ్డి గారు కానీ, మీరందరూ కూడా కూర్చొని ఒకరిద్దరిని మండల కేంద్రంలో మనోళ్ళని పెట్టి, యంగ్స్టర్స్ ఉన్నారు, మీరు చదువుకున్న వాళ్ళు పెట్టి దాని యొక్క కార్యక్రమాలు ఏమేమి వివరాలు తెలుసుకొని మన గ్రామాల్లోని 18 కులాల వాళ్లకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది. డబ్బులు ఉన్నాయి, బ్యాంకులలో ఇప్పిస్తారు, కాబట్టి ట్రైనింగ్ కూడా ఇస్తారు. కాబట్టి విశ్వకర్మ డే ఈరోజు దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. జై తెలంగాణ ప్రజలకు గొప్ప మంచి రోజు, గుర్తుంచుకునే రోజు ఇది. అదేవిధంగా మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ముందడుగులు నడిపించి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఈ 2 మంచి రోజులలో రాయపర్తి మండలంలో మా పిల్లలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు, మన నూనె అనిల్ గారి నాయకత్వంలో మంచి పండుగ వాతావరణం లేకున్నది. ఇక్కడ మేము ముఖ్యంగా మీ ముందు మేము తెలియజేసేది ఏంటంటే, పాలకుర్తికి విమోచన దినానికి చాలా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా 3 ప్రాంతాలకు కూడినట్టు తెలంగాణ నైజాం రాజ్యంలో తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఆ తెలంగాణ ప్రాంతంలో పాలకుర్తి నుంచి మాత్రమే మొట్టమొదటి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి ప్రాంతం పాలకుర్తి ప్రాంతం. దొడ్డి కొమరయ్య మరణంతోనే, అమరత్వంతోనే నిజాము యొక్క పతనం స్టార్ట్ అయింది. కనుక పాలకుర్తికి విమోచన దినానికి చాలా సంబంధం ఉంది. ఆ రోజు దొడ్డి కొమరయ్య కానీ, ఈరోజు ఇప్పుడు ఇవాళ సామాన్యుడు పోరాటం చేసే కానీ, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా సామాన్య మానవుడు, గడ్డిపోసలా అనుకునే సామాన్య మానవుడు ఒక పిరంగిలా పేలి సాయుధ ఉద్యమం చేసి నిజాంను పారదోలేటువంటి రోజు తెలంగాణ గడ్డ, పాలకుర్తి గడ్డ. కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు నరేంద్ర మోడీ గారికి రక్తదానం ఇవ్వాలంటే ఉత్సాహంగా గ్రామా నుంచి తెలిసిన మరుక్షణమే వస్తున్నారు. దీని గొప్పతనం మోడీ గారు ఒక రాముడిలాగా మన దేశానికి వచ్చేటువంటి ఒక వరం లాంటి వ్యక్తి. కనుక ప్రజలంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. కనుక పాలకుర్తిలో మేము మొదటి నుంచి చెప్తున్న భారతీయ జనతా పార్టీలో పాలకుర్తిలో దొరపోతే దొరసాని వచ్చింది, దొరసాని పోతే దొరొచ్చింది తప్ప ఇక స్వేచ్ఛ రాలేదు. ఇక స్వేచ్ఛ రావాలంటే సామాన్యుడు మాత్రమే లీడర్ కావాలి.
అసమానులు మాత్రమే లీడర్ కావాలి, నాయకత్వ లక్షణాలు రావాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. పాలకుర్తి చాలా వెనుకబడిపోయింది కాంగ్రెస్ నాయకత్వంలో, ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో. కాంగ్రెస్ పార్టీ పతనమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళంతా పశ్చాత్తాపడే పరిస్థితి వచ్చింది. అరిగోసపడుతుండ్రు ఎందుకు ఓటేసినామని. ఓటు మీద విరక్తి వచ్చింది, ప్రజాస్వామ్యం నమ్మకం పోయింది. కనుక పాలకుర్తిలో ప్రజాస్వామ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు విజయం సాధిస్తే మాత్రమే పాలకుర్తిలో స్వేచ్ఛ వస్తుంది. తప్పనిసరి ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే పార్టీ పాలకుర్తిలో బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 35వ సంవత్సరం ఆయనే బర్త్డేను ప్రజలంతా స్వచ్ఛందంగా చేస్తారు. ఇలా ఎక్కడ చూడండి, భారతదేశం మొత్తంలో చేస్తారు, ప్రపంచంలో కూడా వేరే దేశాల్లో కూడా మోడీ గారు బర్త్డే చేస్తాను. అమెరికాలో మా పిల్లలు చేస్తాను, అమెరికాలో నా మిత్రులు చెప్తాను మోడీ గారు బర్త్డే అమెరికాలో కూడా చేస్తున్నాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. అంటే ప్రపంచంలో మోడీ గారి అభిమానులు 4 దిశలో ఉన్నారు. కనుక అదే మంచి రోజు, అదే మంచి సుదినం ఇలా రాయపర్తిలో మన నూనె అనిల్ గారి నాయకత్వంలో, మన అందరి నాయకత్వంలో ఇలా రాయపర్తిలో ఇంత గొప్ప కార్యక్రమం అన్ని మండలాలు చేస్తున్నాం. ముఖ్యంగా రాయపర్తిలో మొదలుపెట్టి తొర్రూరులో మొదలుపెట్టినాం, పాలకుర్తిలో మొదలు పెడతాం, అన్ని మండలాలు మొదలు పెడతాం. ఇది మంచి విజయం. ఇది మాకు రాబోయే రోజులకు, రాబోయే తరానికి ఒక సందేశం లాంటిది. మోడీ గారికి ఎందుకు రక్తం ఇవ్వాలంటే గ్రామాలలో ఒక చర్చా వేదిక పెట్టేటువంటి సమయం ఇది. ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఏ ప్రధాని లేడు. అందరి ప్రధానులను అధిగమించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక నిస్వార్థంగా ఒక్క మచ్చలేనటువంటి నాయకుడు కనుక ఇలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రాయపర్తిలో రక్తదానం ఇస్తున్నారంటే 40 మేము 20 అనుకున్నాము, 20 నుంచి 50 పోయింది ఇలా. అంటే మీరు ఆలోచించండి, నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు ఊరికి వాడవాడకు గల్లీకి బూతుకు వస్తుందంటే ఇలా ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు, అభిమానిస్తారు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తిలో జెండా ఎగరేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా తెలంగాణ విమోచన దినం సందర్భంగా పాలకుర్తి అసెంబ్లీ రాయపర్తి మండలంలో పెద్ద ఎత్తున ఇవాళ జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా చేయలేని ఒక క్లిష్ట పరిస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి. కానీ మేము గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా ప్రతిసారి తెలంగాణ విమోచనం అధికారికంగా చేయాలని భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నాక అధికారికంగా వచ్చిందో, మనకు భారతదేశానికి వచ్చినాక తర్వాత మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకంగా చూడాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చినాక అధికారికంగా దాన్ని మేము ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది, ఈరోజు ముఖ్య విషయం, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాలు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మండలంలో, రాయపర్తి మండలంలో బ్లడ్ ఏదైతే డొనేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషకర విషయం. మా మండల అధ్యక్షుడు నూనె అనిల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు, వివిధ మోర్చాలు అందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తాం. ఈరోజు పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల ప్రతి గ్రామంలో ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. రక్తదానం ఎందుకు చేస్తున్నాం, దేని విషయం చేస్తున్నాం అంటే నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, దేశం కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని ముందుకు పోవడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్న ఉద్దేశం, ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం మాకు చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా నరేంద్ర మోడీ గారు చేసిన ముఖ్య ఏదైతే సంస్కరణలు ప్రజలు తీసుకుపోవడానికి ఈ మండలాల్లో మేము పెద్ద ఎత్తున పనిచేస్తామని మరొకసారి విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.